అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే కమ్మని తాలింపు పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసి తెస్తారు. ఇంత టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు పెరుగన్నం. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనము అన్నాన్ని ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఈ తాలింపు పెరుగన్నానికి అన్నం కొద్దిగా మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఈ అన్నంలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీరు రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్నింగ్ చేశానండి. ఆ అన్నాన్ని ఇక్కడ ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా మెత్తగా స్పూన్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేయండి, మెత్తగా అవుతుంది. ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ తాలింపు పెరుగన్నంలోకి నేను దానిమ్మ గింజల్ని, అలాగే క్యారెట్ తురుము, పెరుగు, పాలు, అలాగే ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీరని తీసుకున్నానండి. తాలింపు కోసము ఇక్కడ శనగబెల్లం తీసుకున్నాను. 1 స్పూన్ శనగబెల్లు, అలాగే 1 స్పూన్ మినపగుండ్లు, అలాగే కొద్దిగా కాజుని కూడా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలను వేస్తున్నానండి. ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఈ జీలకర్రను వేసిన తర్వాత మనము తాలింపు గింజలు పెట్టుకున్నాం కదా, ఆ శనగబెల్లు, అలాగే మినపగుండ్లు, వీటిని కూడా వేస్తున్నాను. వీటిని ఆయిల్లో కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఈ మినపగుండ్లు మీకు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోండి. అవి తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలాగా మనము దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు గింజల్ని ఎంత దోరగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి. ఇందులోకి నేను కాజుని కూడా వేస్తున్నాను. ఈ కాజుని కూడా మనము దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా ఫ్రెష్ కరివేపాకుని వేస్తున్నానండి. ఈ తాలింపు పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఫ్రెష్ కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక క్యారెట్ని తురిమి పెట్టుకున్నానండి. ఆ క్యారెట్ తురుమును కూడా వేస్తున్నాను. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగ అన్నీ వేసుకున్నామంటే పిల్లలు ఏది పక్కన పెట్టకుండా మొత్తం తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మనము తాలింపులో కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఈ తాలింపునన్నింటినీ ఆ యొక్క రైస్లోకి కలుపుకుందాము. చూడండి, ఇక్కడ రైస్ చల్లారిందండి. ఈ చల్లారిన రైస్లోకి నేను పెరుగుని కలుపుకుంటున్నాను. 1 కప్పు పెరుగుని కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా పాలను కూడా కలుపుతున్నాను. ఈ రెండింటిని వేసి మనము బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ యొక్క పెరుగన్నంలోకి మనము ఈ యొక్క దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకుందాము. చూడండి, మనము దానిమ్మ గింజల్ని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెరుగన్నంలోకి. అలాగే మనము తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని కూడా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కలిపేసుకుందాం. చూడండి, ఇలాగా తాలింపును కూడా మనము ఈ పెరుగన్నంలోకి వేసేసుకుందాము. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు పెరుగన్నం. నోట్లో వేసుకుంటే కమ్మగా, రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ తాలింపు పెరుగన్నం టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. చూడండి, మీకు కావాలంటే ఇంకొద్దిగా పెరుగు లేదంటే పాలను యాడ్ చేసుకోండి. ఇలాగా ఈ తాలింపు పెరుగన్నం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. నిజంగా నేను ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.